కొనరావుపేట మండల కేంద్రంలో మాలమానుడు ఆధ్వర్యంలో అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. నిండు పార్లమెంట్ సభలో అంబేద్కర్ను ఏకవచనంతో సంబోధించిన అమిత్ షాను వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ గారి విధానం భారత పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగం ద్వారా ఎన్నికైనటువంటి అమిత్ షా కేంద్ర మంత్రి పదవులు అనుభవిస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే పదవులు అనుభవిస్తున్నటువంటి అమిత్ షా భారత రాజ్యాంగ రూపకర్త అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సిగ్గుమాలిన చర్య. అమిత్ షా గారు ఖండకావరంతో ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది పద్ధతి కానే కాదు. కాబట్టి దీనికి పార్లమెంటులో నేను క్షమాపణలు చెప్పాల్సిందిగా హెచ్చరిస్తున్నాం. భారత పార్లమెంటులో అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు అంబేద్కర్ గారిని కించపరిచినట్టుగా ఉంది. ఇదే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు ఇదే పార్లమెంటులో హోంశాఖ మంత్రి గారు మీరు ఏమన్నారు? అంబేద్కర్ 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 అనే బదులు భగవంతుని తలుచుకుంటే 7 జన్మల పుణ్యం వస్తుందంటే వెంటనే బేషరతుగా అమిత్ షా గారు అంబేద్కర్ గారికి మరి అటువంటి భారత రాజ్యాంగానికి అదే పార్లమెంటులో బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోనరావుపేట మండల కేంద్రం నుండి మేము మా వాయిస్ ఇస్తున్నామని ఈ సందర్భంగా మనం వేసుకుంటున్నాం. జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశంలో బీజేపీ పార్టీ కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా మరీ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడిన దానికోసం ఈ యొక్క కోనరావుపేట మండల కేంద్రంలో దిష్టిబొమ్మ దహనం చేస్తూ ఈ యొక్క మండలి నుంచి డిమాండ్ హెచ్చరిస్తున్నాం. ఈరోజు అమిత్ షా అనేటువంటి హోంశాఖ మంత్రి ఈరోజు పార్లమెంట్లో మాట్లాడేటువంటి ఛాన్స్ వచ్చిందంటే ఈరోజు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారమే వాడు ఇవాళ ఆ పార్లమెంట్లో నిలబడి మాట్లాడుతున్నటువంటి ఆ హక్కును కలిగించింది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎలాంటిది కూడా రాజ్యాంగం లేదు. దాని ప్రకారమే ఇవాళ భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరి కులానికి రిజర్వేషన్ ఇస్తూ వాళ్ళకు ఒక ఉపాధిని కల్పిస్తున్నట్టు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అతన్ని వెంటనే క్షమాపణ కోరాలని మేము కోనరావుపేట మండలం నుంచి డిమాండ్ చేస్తున్నాం.